శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కువలయాసుడు మదాలస గురించి చెలికత్త వల్ల తెలుసుకొనట. రాజకుమార, అమరపురిలో విశ్వావసు అనే గంధర్వరాజు ఒకడు కలడు. ఈమె అతని యొక్క పుత్రిక. ఆమె పేరు మదాలస. వజ్రకేతు అనే మహారాజుకు పాతాళకేతు అను పేరుగల దుర్మార్గుడైన కొడుకు ఒకడున్నాడు. ఆ రాక్షసుడు ఈమెను బలవంతంగా తీసుకుని వచ్చి ఈ ఉద్యానవనం నందు ఉంచినాడు. రాబోయే త్రయోదశి యందు ఈ కన్యకను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈమెకు ఆ రాక్షసుడు తగిన వరుడు కానే కాదు. ఈమెను ఇక్కడకు తెచ్చిన కొద్ది రోజులకే ఈమె తన ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించింది. అటువంటి సమయాన కామధేనువు వచ్చి, అమ్మా, నీవు చనిపోవద్దు. మానవలోక నివాసి అయిన రాజకుమారుడు ఒకడు నీకు భర్తగా లభించును. ఈ దుష్టరాక్షసును చంపివేసి నిన్ను ఈ రాకుమారుడు తీసుకుని వెళ్ళును. ఏమీ భయపడవద్దు, నా మాటలు వినుము అని ఆశీర్వదించి మాయమయ్యను. నేను ఈమె చెలికత్తెను. నా పేరు కుండలి అని అందరు. నేను విద్యావంతుని కుమార్తెను. శంభుడని పేరు గల రాక్షసుడు నా భర్తను చంపినాడు. సంసారం నిస్సారమని తలిచి తీర్థయాత్రలు చేస్తూ దివ్యగమనం కలదాన నగుట చేత ఇక్కడికి వచ్చి ఈ కన్యను వదలలేక ఇక్కడే నివసిస్తున్నాను. కామధేనువు మాట ప్రకారంగా మానవలోకం నుంచి పరమపురుషుడు ఎవరు వచ్చినా అని ఎదురు చూస్తున్నాను. ఇంతలోనే ఈ రాక్షసుడు వరాహ రూపంతో భూలోకానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక మునీశ్వరుని యొక్క తపస్సుకు భంగం కలిగించినాడు. నీవు ఆ రాక్షసునిపై ఒక బాణం ప్రయోగించితివి. ఆ బాణం దెబ్బకు భయపడి ఇక్కడకు వచ్చిచుండెను. నీవును వాణ్ణి వెంబడించి వచ్చితివి. నిన్ను చూసి ఈ కన్య మదన పరవశై విరహ బాధతో మనసు చెలించిపోయి మూర్ఛపోయింది. నీ మాటలకు కొంచెం తెప్పరిల్లింది. నీవు ఈమెను వరించము. ఈమె రాక్షసునికి తగదు కాక తగదు. నీవు అంగీకరించకపోతే ఈ సుందరాంగి మిక్కిలి బాధపడను. అందుకు నేను ఇంతగా నిన్ను ప్రార్థిస్తుంటిని. నా మాట సమ్మతించము. ఓ రాకుమార, నీవిక్కడికి వచ్చుటకు గల కారణమేమిటి? నేను అనుకున్నదే నీ రాకకు కారణమై ఉండునా? నా సందేహం తీర్చమని పలకగానే ఆ రాకుమారుడు మిక్కిలి సంతోషించి ఆమెతో ఇట్లా పలికినాడు. కుండలి, నా విషయం తెలియజేసేదని వినుము. నేను శత్రుజిత్తు అనే రాజశేఖర్ని యొక్క కుమారుడను. నా తండ్రి ఆదేశానుసారంగా కాలవని తపోరక్షణ నిమిత్తమై ఆయన ఆశ్రమానికి వచ్చి ఆ మునీశ్వరుల యొక్క తపస్సు నిర్విఘ్నంగా కొనసాగునట్లు రక్షణగా నిలిచి ఉన్నాను. ఒకనాడు రాక్షసుడు ఒకడు పంది ఆకారంలో అక్కడికి వచ్చి వారిని బాధించుటకు ప్రయత్నించుచుండెను. ఆ సంగతిని నేను మునికుమారుల వల్ల తెలుసుకుని బాణప్రయోగం చేశాను. ఆ పంది భయంకర ఆకారమై పరుగులంకించుకుంది. నేను కూడా ఆ పందిని వెంబడించాను. ఆ ప్రకారంగా నేను ఇక్కడికి చేరుకున్నాను. నేను దేవతల్లో ఒకడిని కానే కాను. ఇదే నా విషయమని తెలిపినాడు అని నాగకుమారులు పలికిన మాటలకు అశ్వతరుడు ఆశ్చర్యపడి తర్వాతి కథను గురించి తెలుపమని అడిగాను. తండ్రి, కువలయాసుని కథనంతటిని ఆమూలాగ్రంగా విని మదాలస మిక్కలి సిగ్గుపడి తలవంచుకొని ఏమీ మాట్లాడలేక ఊరకుండెను. అప్పుడు కుండలి తీయగా, ఓ రాకుమార, నీ మాట నిజం. ఈ కన్యక మనసు నియందే లగ్నమైంది అని కామధేనువు మాటలు తలుచుకుని గురువైన తుంబురుని తలచెను. అప్పుడు తుంబురుడు అక్కడికి వచ్చి కుండలి వలన కువలయాసుని యొక్క విషయం గ్రహించి వారిద్దరికీ పెండ్లి చేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మదాలస కుండలిని అనేక రీతులుగా మెచ్చుకొనిరి. కుండలి మదాలసతో ఇట్లు పలికెను. మదాలస కుండలిని అనేక రీతులుగా మెచ్చుకొనినది. కుండలి మదాలసతో ఇట్లు పలికెను. తల్లి, నీ దగ్గర నేను చాలా కాలం ఉన్నాను. నా తపోనియతికి భంగం కలుగుతున్నది. ఇక నేను వెళ్ళదను అని పలికి రాకుమారునితో, రాజా, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళదలిచి తిని. ఈ స్త్రీరత్నం మదాలసతో నీవు సుఖంగా కాపురం చేయము. నాకు ఈమెతో గల స్నేహానుబంధం వల్ల నేను నీకో మాట చెప్పదలిచి తిని. భార్యాభర్తలు పరస్పరం ప్రేమ కలవారై ఒకరికొకరు సహాయపడుతూ ధర్మ అర్థకామ మోక్షాలు సాధించాలి. భార్య లేనివాడు చెడు ప్రవర్తన గల భార్య కలిగిన దుఃఖముల పాలు కాగలడు. కాన మీరుభయులు పరస్పరం ప్రేమైక జీవులై కలిసిమెలిసి కాలం గడపండి అని పలికి కుండలి తపస్సు చేసుకొనుటకై వెళ్ళిపోయింది. కువలయాసుడు రాక్షసునితో యుద్ధం చేయుట. కువలయాసుడు మదాలసను గుర్రంపైకి ఎక్కించుకొని మిక్కిలి సంతోషిస్తూ భూలోకానికి వస్తుండగా పాతాళకేతుడు ఈ సంగతి గమనించిన వాడై తన గూఢచారుల ద్వారా విషయమంతా చక్కగా గ్రహించి మిక్కిలి కోపావేశంతో కూడి సైన్యంతో వచ్చి కువలయాసుని ఎదుర్కొన్నాడు. రాజు మీద బాణవర్షం కురిపించినాడు. రాజకుమార, ఆగమాగమని అరిచినాడు. అప్పుడు రాకుమారుడు పకపక నవ్వి తన ధనుస్సుకు అర్ధచంద్రాకార బాణం సంధించి ప్రయోగించి ఆ రాక్షసుని యొక్క తలను త్రెంచివేసినాడు.
అంతటా మరికొందరు రాక్షసులు కూడా అక్కడికి వచ్చి చేరిరి. ఉభయులకు ఘోరంగా యుద్ధం జరిగింది. కువలయాసుడు శివుని వలె ఎగురుడైపోయి త్వాష్ట్రమును పేరుగల ఒక దివ్యాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావం వల్ల రాక్షసుల్లో కొంతమంది చనిపోయిరి, కొందరు చావు తప్పించుకుని పారిపోయిరి. ఆ విధంగా రాక్షసులందరినీ జయించి స్త్రీరత్నమైన మదాలసతో కూడి కువలయాసుడు మానవలోకమందు గల తన రాజధానికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి విషయమంతా పూసగొచ్చినట్టు తెలియజేశాడు. శత్రాజిత్తు కువలయాసుని యొక్క వృత్తాంతం విని ఆనందించి ఇట్లా పలికినాడు. కుమారా, నేను కన్నందుకు నా జన్మ ధన్యమైంది. నేను కృతార్థుడనైతిని. మన వంశం మిక్కిలి పవిత్రమైనది. గంధర్వ కన్యకను పెళ్లి చేసుకున్నందుకు నేను మిక్కిలి ఆనందించి తిని అని అనేక విధాలుగా తన కుమారుని పొగడినాడు. కువలయాసుడు తల్లిదండ్రులకు నమస్కరించి అంతఃపురం మందు మదాలసతో కూడి సర్వసుఖాలు అనుభవిస్తూ ప్రీతితో కూడి ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు ఈ విధంగా గడవగా శత్రాజిత్తు తన కుమారుడు కువలయాసునితో, కుమారా, బ్రాహ్మణులను కాపాడుచుండము, వారి సంరక్షణార్థం లోకమంతటా సంచరించము. ఉదయమందు ప్రతిరోజు గుర్రమెక్కి సంచరించము. రాక్షస బాధలు లేకుండానట్లు బ్రాహ్మణులను కాపాడుచుండము అని చెప్పగా కువలయాసుడు తండ్రి మాటలకు అంగీకరించి భూలోకమంతా తిరుగుచుండెను. ఒకనాడు యమునా నది తీరమందు విహరిస్తున్నటువంటి వాడే పాతాళకేతుని యొక్క తమ్ముడైన తాళకేతుని ఆశ్రమాన్ని చూసి అందులోకి ప్రవేశించెను. పాతాళకేతువు పూర్వపు శత్రుత్వాన్ని తలిచి ఈ విధంగా పలికినాడు. రాకుమారా, నేను ఈ జలమధ్యమందు వరుణదేవుని గురించి తపస్సు చేసుకుంటున్నాను. అటువంటి యాగానికి తగిన ధనం నా వద్ద లేదు కాబట్టి నీ కంఠమందు ఉన్నటువంటి కంఠాభరణం నాకిమ్ము. నేను వచ్చే వరకు నా ఆశ్రమాన్ని నీవే కాపాడుచుండము. నేను బ్రాహ్మణుడిని కాబట్టి నీవు నా కోరిక తీర్చవలను అని చెప్పగా కువలయాసుడు ఆ బ్రాహ్మణుని పాతాళకేతువు యొక్క సోదరుడే అని తెలియకపోవటం వలన వెంటనే తన కంఠాభరణం తీసి అతనికి ఇచ్చివేసినాడు. మునీశ్వర, నీవు తిరిగి వచ్చే వరకు నీ ఆశ్రమాన్ని నేను కాపాడుతాను. నీ పని పూర్తి చేసుకుని వెంటనే తిరిగి రమ్ము. నేను ఇక్కడ నివసించినంతకాలం ఆశ్రమవాసులకు ఏ విధమైన బాధ కలగదు అని పలకగానే తాళకేతుడు ఆ నదియందు మునిగినాడు. కువలయాసుడు మాయతో కల్పించబడిన ఆ ఆశ్రమాన్ని కాపాడుచుండెను. తాళకేతుడు ఆ నదీ మార్గం ద్వారా ఆ కువలయాసుని తల్లిదండ్రులు నివసించే పట్టణానికి వెళ్ళి వారిని తన వద్దకు రప్పించుకొని ఇట్లా పలికెను. రాకుమారా, నీ కుమారుడు మా ఆశ్రమానికి వచ్చి అక్కడ గల ఆశ్రమవాసులకు కలిగే బాధలు నివారించి రాక్షసులతో యుద్ధానికి పూనుకున్నాడు. అంతటా ఒక రాక్షసుడు మాత్రమే చనిపోయినాడు. ఆ రాక్షసుని కంఠాభరణం నేను ప్రార్థించి తెచ్చుకుంటుని. నీ కుమారుని అశ్వం ఆ రాక్షసుల చేత దొంగిలించబడింది. ఇటువంటి కష్టం నేను కళ్ళారా చూడవలసి వచ్చినందుకు మిక్కిలి విచారిస్తున్నాను. నీ కుమారుడు చనిపోయినాడు. ఇక్కడి నుంచి మా వంటి బ్రాహ్మణులను రక్షించే రాజులెవ్వరూ లేరు అని భోరుమని దొంగ ఏడుపు ఏడ్చినాడు. కొంతసేపటికి వాడే సేద తీరి, రాజా, నాకు ఈ కంఠాభరణం వలన ఏమాత్రం ప్రయోజనం లేదు. నేను తపోనియమంతో మునీశ్వరునిగా ఉంటుని. మీ కంఠాభరణాన్ని మీరు స్వీకరించండి అని చెప్పి ఆ ఆభరణం ఇచ్చివేసి తన నివాసానికి వెళ్ళిపోయినాడు. నగరవాసులందరూ కూడా కువలయాసుని మరణవార్తను విని అతని తల్లిదండ్రులతో కూడి దుఃఖించి మూర్ఛపోయారు.